సాగర్ అదనపు ఆయకట్టు రైతుల పాలిట బెంగళరాయ ప్రాజెక్టుగా మారిందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిషెర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు ఆరోపించారు. శనివారం ఆయన బొబ్బిలి మండలం కలవరాయి గ్రామ పంచాయతీ వాకాడ వలస గ్రామ సమీపంలో గల బెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రైతులతోటి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు ప్రారంభించి పుష్కర కాలం అవుతున్నప్పటికీ నేటికి పనులు పూర్తి కాకపోవడం విడ్డూరమన్నారు. దీంతో రైతులు నీరందక పంటలు పండక అవస్థలు పడుతున్నారన్నారు. కాలువ చేపట్టి సగం తవ్వేసి వదిలేయటం వలన అక్కడ చెరువులోకి వెళ్లాల్సినటువంటి నీరు కూడా వెళ్ళక చెరువు చచ్చిపడిందన్నారు. అలా చచ్చిపడిందని అన్నారు. ఇటు కాలువలు పనులు చేయక అటు చెరువుల్లోకి నీరు రాక రైతులను మరింతగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. గుంతల్లోని అలాగే గతంలో చూసుకుంటే చెరువుల్లోకి నీరు వచ్చేటప్పుడు కొంతవరకైనా పంటలు పండేవని, ఇప్పుడేమో పూర్తిగా నీరు రాకపోవడంతో పంటలు పండించే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి రెండింటికి చెడిన రేవడిలాగా తయారైందన్నారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు, నాయకులు వారి యొక్క ఓట్లతో గద్దెనెక్కి అధికారాన్ని చెలాయిస్తున్నారన్నారు. అంతే తప్ప రైతు బాగు చేసే నాయకుడు కానరాలేదన్నారు. కూటమి పాలన వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు రైతుల బెంగ తీర్చాలని ఆయన కోరారు. కొంచెం దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ 4-5 గ్రామాలకి నీళ్లు రావట్లేదు. మనకు అక్కడ ఏదది షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, లక్ష్మీపేట, అక్కడ నుంచి పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందంట. కాలువ నుంచి అక్కడ నుంచి చిన్న కాలువ తీసుకుంటే అదే మీరు ఎందుకని ఎంతవరకు మరి ఇలా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? నాయకులు వస్తారు ఎలక్షన్ లో డేట్ అంటారంటే చేస్తామంటారు, ఆ తర్వాత డేట్ అంటారు. మరి ఎట్లేదండి, మీకు ఇప్పుడే దొరికింది డేట్ అంటారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేప్పుడు అడిగారు నాలుగు అంటున్నారు, మీరు అప్పులు పాలు అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. తప్పదండి, మరి ఖచ్చితంగా అయితే ఈ కాలువ మీకు వస్తే మీ పంటలు పండుతాయి, గ్యారెంటీ పండుతాయి. ఓకే, ఇది చూడండి, రైతుల ఆవేదన మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పనులకి తక్షణమే శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. పొలాలకు అందుబాటులో కాలువ సగంలో తవ్వి వదిలేయడం వల్ల చెరువు వర్షం నీరు కూడా చెరువుకి వెళ్ళకుండా ఇందులో ఉండిపోతుంది. అయితే కాలువ పూర్తి అవ్వాలి, లేదంటే కాలువ పూర్తి చేయాలి. అంతేగాని సగం తవ్వటం వల్ల మీ పంటలు ఉన్ని పంటలు అంటే ఉన్నది పోయింది, గ్యారంటీ పండిది. అప్పుడు చేసిన పని వల్ల మీకు వచ్చిన నీళ్లు పోయి ఇస్తామని నీళ్ళు అలాగే రావడం లేదు. అంటే 2 దెబ్బలు ఈ కాలువ తవ్వడం వల్ల మొత్తం మీరు బతికేవా లేదో రకంగా ప్రభుత్వాలు వదిలేసినా కూడా కొండ నుంచి వాలు వచ్చినట్టుగైతే ఆ వాలు వచ్చి అలా బందకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు నీళ్ళు ఎక్కువ వస్తాయి. వచ్చేది అలా రోడ్డు కడ ఏదో అడ్డీ వేస్తారు, అడ్డీ వేస్తే అక్కడ కట్టుకున్నా మీకు సరిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు తీసుకున్న గుడి కాడ గోజి అక్కడ కాన పెట్టమని కానపేటలో ఆ కానపేటతో మా చిన్న వచ్చాను చేస్తానంతా వర్షాకాలం వెళ్తాను అలా మా చెరువుకి వచ్చి చెరువులు నిండలేదు సార్, ఉపయోగం లేదు. ఇది అలాగని ఇది నీరు రాలేదు, మా చెరువులు అంటే నీరు ఉంటుంది, బట్టిలోకి పోతుంది. ఇది సార్ మాది. తోడుకోవడానికి ఉపయోగం లేదు సార్. తోడుకునేది అయితే ఇంకేముంది, కెపాసిటీ రైతులు డీజిల్ పెట్టుకొని తోడుకొని మీరు అమ్మే పంటలకి కోసిన రోజు కంటే కోసే వరకు గవర్నమెంట్ సప్లై చేసి అది లేదండి. అవును, అది కొంత బాగుండేది. మాట్లాడతాను ₹50 ₹30 కాలు ఇచ్చారు, దాని పేరు తోడుతుంది, అది మూర్చారు. మరీ ఎక్కువ సొంత భూమి పండించాలని భయం వేస్తుంది. మొదలు పెట్టుకుని ఎక్కడ పండించారు సార్, మనకు వనరు లేదు, నీటి వనరు లేదు సార్. ఇప్పుడు నీటి వనరు ఉండి పండించుకున్న వాళ్ళకి గిట్టుబాటు లేదు. అటువంటి మీరు మోటార్లు పెట్టుకొని పండించిస్తే ఈ భూములు చాలా ఇదంతా అదనమే కదండి, ఇదంతా
ఎంత లేదు అనుకున్నా ఒక మనిషి రోజు 10 లీటర్లకి ఆయిల్ తేవాలి. ఇది సార్ మా పరిస్థితి ఇలా ఉంది సార్. మాకు ఈ కాలం ఉపయోగం లేదు. ఉన్ని నీరు అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. చెరువులు మాకు నిండవు.